కృష్ణం వందే జగద్గురుం. ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చక్కనైన ఒక పవర్ఫుల్ శక్తివంతమైన స్తోత్రాన్ని మనం నేర్చుకుంటున్నాం. అది ఎంత శక్తివంతమైనదంటే మనకు అన్ని వేళలా తల్లిలా తండ్రిలా రక్షణ కల్పించి మన ఎదుగుదల జరుగుతుంది. దీనిని ముఖ్యంగా పిల్లలు పెద్దలు ఈ వయసు ఆ వయసు అనుకుంటా అందరూ కూడా ప్రతిరోజు పూజ గదిలో ఆ స్వామి ముందు చక్కగా చేస్తే పిల్లలకు మీరు అనుకోని విధంగా పిల్లలు మంచి విద్యా అర్హతలు పొంది మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి పొజిషన్లో ఉంటారు. అలాగే మన మనస్సులో ఏ సంకల్పాలు కలుగుతాయో అవన్నీ నెరవేరుతాయి. దీనిని మనకు శ్రీ పూజ్యులు సాక్షాత్తు శివ అవతారులైన శంకరాచార్యుల వారు మనకు అందించారు ఈ అమూల్యమైన స్తోత్రాన్ని. దీనిని మనము ఈరోజు నేర్చుకుందాం. దీనిని పంచరత్నం అని కూడా పిలుస్తారు. మరి ఇది 5 రాగాల్లో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రాగంలో మనకు అందించబడినది. అవి హంసధ్వని, మలహరి, కళ్యాణ వసంత, కుంతలవరాని, మధ్యమావతి రాగంలో ఉంటుంది. మరి ఈ స్తోత్ర రాజ్యాన్ని శ్రద్ధగా నేర్చుకుందాం. ఈరోజు మనము మంచి బెనిఫిట్స్ పొందుదాం, సరేనా? మరి దీనికోసము మనం ఒక పాట నేర్చుకోవాలంటే కొన్ని టిప్స్ కూడాను నేను చెప్తాను. ముందుగా మనము చేయవలసిన పని ఏంటంటే పాటను స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి ఆయన. అలాగే ఛానల్ను అందరికీ షేర్ చేసి మన హిందుత్వాన్ని మన ఈ సంస్కృతిని ఇంకా ముందుకు తీసుకువెళదాం. జై శ్రీరామ్. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ప్రతి అక్షరం స్పష్టంగా నేను చెప్తాను. ఈ స్తోత్రంలో కొన్ని క్రిటికల్ వర్డ్స్ ఉంటాయి. అవి మనం స్పష్టంగా విని చక్కగా మనము రిపీట్గా దాన్ని మననం చేసుకుంటూ ఉంటేనే అవి మనకు చక్కగా పలుకుతాయి, సరేనా? ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతిభీకరం నవోదితర్కభాస్వరం నమత్సురారి నిర్జరం నమత్సురారి నిర్జనం నతాదికా పదోద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం శమాశ్రయే మహేశ్వరం శమాశ్రయే పరత్పరం నిరంతరం. వర్డ్స్ క్రిటికల్గా ఉంటాయని చెప్పాను కదా, స్పష్టంగానండి. అలాగే మనం ఇందాక చెప్పుకునేది ఈ స్తోత్రం వినేటప్పటికి ఎంత వర్డ్స్ ఇలా క్రిటికల్గా ఉన్నాయి కదా, మన వల్ల అవుతుందా, నేను నేర్చుకోగలనా, ఇది నా వల్ల కాదులే అని భయము ఆందోళన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నుంచి తీసివేయాలి. ఇది ఎందుకు నేను నేర్చుకోలేను, నేను నేర్చుకోగలను,
నేను నేర్చుకుంటాను అని పట్టుదల మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ పాట నేర్చుకోవడం వరకే కాదు, మన జీవితంలో ఏదైనా అనుకుంటే సాధించాలంటే ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి ఒక లైక్ చేయండి అమ్మా, అలాగే షేర్ చేయండి ఈ వీడియోను. ఛానల్కి ఎప్పుడు మీ అందరూ సపోర్ట్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. ఈ స్తోత్రాన్ని మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లోగా చెప్తాను, వినండి. నతేతరాతి భీకరం నవోదితర్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాదికాపదోద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం. ఇప్పుడు మూడో శ్లోకానికి వెళ్దాం. సమస్తలోకశంకరం నిరాస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరేవ వక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. దీనిని మళ్ళా మనం ఇప్పుడు ఫ్లోగా చెప్పుకుందాం. సమస్తలోకశంకరం నిరాస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరేవ వక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. ఇప్పుడు నాలుగో స్తోత్రానికి వెళదాం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వనం ప్రపంచనాశభీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. కపోలదానవారణం భజే పురాణవారణం. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని ఫాస్ట్గా మనము నేర్చుకుందాం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వనం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. మరి ఈ స్తోత్రరాజాన్ని నేర్చుకోండి. నెక్స్ట్ మనము మిగతా భాగాన్ని నేర్చుకుందాం. మరి అప్పటి వరకు మన ఛానల్లో ఉండే పాటలన్నింటినీ చూస్తూ చక్కగా నేర్చుకుని ఆ స్వామి ముందు పాడుకోండి. అందరి మీద ఆ గణేశుని ఆశీర్వాదం ఉండి మీరు చక్కగా వృద్ధిలోకి రావాలని, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై శ్రీరామ్, జై భారత్, జై ఇండియా. సర్వే జనా సుఖినో భవంతు.